హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. సో ఎవరైతే ఛానల్ చూస్తుందో లైక్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మనం the special permissions. Okay, so what are the special permissions? Special permissions అంటే ఏంటి? Okay, జనరల్గా మనకి స్పెషల్ పర్మిషన్స్ లో విల్ గెట్ సెట్ యుఐడి, ఓకే, ఇంకోటి సెట్ జిఐడి, ఎస్యుఐడి అంటాం దీన్ని, అండ్ ఎస్జిఐడి అండ్ ఆల్సో స్టిక్కీ బిట్. ఓకే, సో ఈ మూడు మనకి జనరల్గా స్పెషల్ పర్మిషన్స్ లో వస్తాయి. ఓకే, సో వాట్ ఆర్ ది స్పెషల్ పర్మిషన్స్? ఓకే, ఎస్యుఐడి, SGID and sticky bit. Okay, so how it works for files and directories. Okay, so ఇదేంటంటే ఎస్యుఐడిని ఇచ్చారనుకోండి, మీరు ఏదైనా ఫైల్ని రన్ యాజ్ ఓనర్, మీరు ఆ ఫైల్ని ఓనర్ లాగా రన్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ దో ఇఫ్ యు ఆర్ నాట్ ఓనర్ ఆఫ్ ద ఫైల్, బట్ ఇఫ్ యూ గివ్ ఎ స్పెషల్ పర్మిషన్ ఎస్యుఐడి, మీరు ఆ ఫైల్ని ఓనర్ లాగా రన్ చేయొచ్చు. ఓకే, వేరే డైరెక్టర్కి ఇది వర్తించదు. ఓకే, అదే ఎస్జిఐడి అనుకోండి, యూ కెన్ రన్ యాజ్ గ్రూప్ ఓనర్. ఓకే, సో మీరు ఫైల్ని గ్రూప్ ఓనర్ లాగా ఓకే రన్ చేయొచ్చు. డైరెక్టరీస్లో మోస్ట్లీ మనము ఇది షేర్డ్ డైరెక్టరీస్ ఉన్నప్పుడు మనం యూజ్ చేస్తాం అనమాట ఇది. ఓకే, అండ్ స్టిక్కీ బిట్ వచ్చేసి జనరల్గా ఇట్స్ లైక్ మీరు ఓన్లీ ఫైల్ని డిలీట్ చేయాలనుకుంటే యూ షుడ్ బి అన్ ఓనర్. ఓకే, ఓనర్ ఆఫ్ ద ఫైల్, మీరు ఓనర్ ఆఫ్ ద ఫైల్ అయితేనే మీరు ఆ ఫైల్ని డిలీట్ చేసే పర్మిషన్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ అన్ ఓనర్ ఆఫ్ ద ఫైల్ యూ కెనాట్ డిలీట్ ద ఫైల్. ఓకే, సో మనం ఇప్పుడు జనరల్గా ఎగ్జాంపుల్ చూస్తాం హౌ ఎస్యుఐడి, హౌ ఎస్జిఐడి, హౌ స్టిక్కీ బిట్ వర్క్స్ అనేది. ఓకే, సో ఎస్యుఐడి రన్ యాజ్ యూజర్ అన్నాం. ఓకే, సో జనరల్గా మనకి chmod 4770 అని ఇచ్చామనుకోండి, ఏదైనా ఫైల్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇట్ విల్ వర్క్ యాజ్ అ ఎస్యుఐడి, ఆర్ ఎల్స్ యూ కెన్ గివ్ u+s. ఓకే, u+s ఫైల్ నేమ్, chmod u+s ఫైల్ నేమ్ అన్నాం అనుకోండి, యూ కెన్ డూ ఇట్. ఓకే, సో ఓకే, మనం ఇప్పుడు ఎస్యుఐడి అంటే ఏంటో ప్రాక్టికల్ గా చూద్దాం. ఓకే, సో సింపుల్ గా ఇప్పుడు ఇఫ్ ఐ స్విచ్ టు ఏ యూజర్ కాల్ try1. ఓకే, సో నేను ఇప్పుడు నార్మల్ యూజర్ కింద నేను ఇప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకోండి. ఓకే, మనం passwd అని యూజ్ చేస్తాం. ఓకే, సో ఈ passwd అనే ఫైల్ ఎక్కడ ఉంటుంది మనకి? ఓకే, సో /bin/password లో passwd లో ఉంటుంది. If I say ls-lrt, okay, /bin/passwd, ఇక్కడ చూడండి ఇది RWS అండ్ ఇక్కడ చూడండి ఇది రూట్. ఓకే, ఓన్డ్ బై రూట్. ఓకే, యూజర్ రూట్, గ్రూప్ రూట్ అని ఉంది. ఓకే, అదే ఇప్పుడు మనము ఈ passwd అని వాడితే ఇట్ షుడ్ నాట్ వర్క్. బట్ ఇది ఎందుకు వర్క్ చేస్తుందంటే ఈ ఫైల్ మీద యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ రూట్, ఎందుకంటే దీని మీద ఎస్యుఐడి సెట్ అయ్యింది కాబట్టి. ఓకే, ఎస్యుఐడి సెట్ అయింది కాబట్టి యూ కెన్ యాక్ట్ యాజ్ ఎ రూట్ అండ్ యూ కెన్ చేంజ్ ద పాస్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎస్యుఐడి. ఎస్యుఐడి అంటే మనం ఒక ఫైల్ ఉంది అనుకోండి, ఆ ఫైల్ మీద వేరే యూజర్ కి ఓనర్ పర్మిషన్స్ ఇస్తున్నాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెన్ ఏబుల్ టు చేంజ్ ద పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ ఎట్లా చేంజ్ చేయగలుగుతున్నాం? ఈవెన్ ఇట్ ఈస్ ద రూట్ ఫైల్. ఓకే, passwd అనేది రూట్ ఫైల్ అయినా కానీ ఏ నార్మల్ యూజర్ అయినా వెళ్ళి పాస్వర్డ్ చేంజ్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ సెట్ విత్ ద ఎస్యుఐడి. ఓకే, సో అందుకని మనము ఈజీగా చేంజ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్జిఐడి. ఎస్జిఐడి ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఓకే ఫైల్ని ఆర్ డైరెక్టరీని క్రియేట్ చేస్తాను. ఇప్పుడు mkdir-p I'll say, or else I'll create a directory called example dir. Okay, so నేను ఇప్పుడు example dir అనే డైరెక్టరీ క్రియేట్ చేసిన. ఓకే, సో if I change the ownership permissions, లైక్ నేను ఎగ్జాంపుల్ అనే ఒక గ్రూప్ ఉంది. ఓకే, సో ఆ ఎగ్జాంపుల్ అనే గ్రూప్ కి ఈ ఎగ్జాంపుల్ dir ని నేను యాక్సెస్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నా. ఓకే, సో ఎగ్జాంపుల్ dir. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-lrt example dir, ls-lrt ఎంటర్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ dir లో మనకి ఏముంది? గ్రూప్ ఎగ్జాంపుల్ ఉంది. ఓకే, యూజర్ రూట్ ఉన్నా కానీ గ్రూప్ వచ్చేసి ఎగ్జాంపుల్ అని ఉంది మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే chmod I'll give 770 on that example dir, అంటే నేను గ్రూప్ కి ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా. ఓకే, సో ఈ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నా అని చెప్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మనము ఇక్కడ ఏమీ సెట్ చేయలేదు, ఎక్స్ట్రా పర్మిషన్స్ ఏమీ సెట్ చేయలేదు. ఓకే, సో ఇఫ్ ఐ సే lid-g
ఎగ్జాంపుల్. ఓకే, సో ఎగ్జాంపుల్ అనే గ్రూప్ లో ఎవరెవరు యూజర్స్ ఉన్నారో చెక్ చేస్తున్నాను. ఓకే, సో try1 అండ్ try2 అనే ఇద్దరు యూజర్స్ ఓకే ఎగ్జాంపుల్ అనే గ్రూప్ కి ఓకే ఎగ్జాంపుల్ అనే గ్రూప్ లో ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు నేను su-try1 ఓకే, సో try1 అనే యూజర్ తో నేను ఇప్పుడు లాగిన్ అయినా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ గో టు ద డైరెక్టరీ ఓకే ఎగ్జాంపుల్ /home example dir. ఓకే, సో నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ dir లో ఉన్నా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ ఐ క్రియేట్ ఎనీ ఫైల్ ఓకే ఇందులో టచ్ టెస్ట్ ఫైల్ అన్న అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి try1 ఇస్ ద ఓనర్, try1 ఇస్ ద గ్రూప్. ఓకే, సో ఇప్పుడు నేను వేరే యూజర్ తో లాగిన్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ లాగిన్ యాజ్ అ try2 ఓకే, సో ఇఫ్ ఐ ఎగ్జిట్ అండ్ ఇఫ్ ఐ లాగిన్ యాజ్ అ try2 ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఐ గో టు /home example dir. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఈ ఫైల్ try1 లో ఉంది. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు ఎడిట్ దిస్ ఫైల్ ఓకే టెస్ట్ ఫైల్ ఓకే పర్మిషన్ డినైడ్ అని వస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే ఓకే ఐఎమ్ నాట్ ద లైక్ ఐ డోంట్ హ్యావ్ ద పర్మిషన్, బట్ నేను ఈ గ్రూప్ లో నేను ఆల్రెడీ మెంబర్ని. ఓకే, try2 అనే యూజర్ ఆల్రెడీ మెంబర్ అయినా కానీ ఈ ఫైల్ ని ఎడిట్ చేయడానికి రాదు, ఎందుకంటే ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ గ్రూప్ కూడా try1 కి బిలాంగ్ అవుతుంది. ఓకే, సో ఇది షేర్డ్ డైరెక్టరీ రైట్, ఎందుకంటే మనము ఈ డైరెక్టరీని మనము ఈ పర్టికులర్ గ్రూప్ కి బిలాంగ్ అవ్వాలని ఇచ్చాం. బట్ అందులో ఉన్న ఆ గ్రూప్ లో ఉన్న యూజరే ఆ ఫైల్ ని యాక్సెస్ చేయలేకపోతున్నాడు. ఓకే, సో అప్పుడు ఏం చేస్తామంటే మనము స్పెషల్ పర్మిషన్ ఒకటి ఎగ్జిక్యూట్ చేయాలి, అంటే SG ఐడిని మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను exit ఓకే ఇఫ్ ఐ సే chmod g+s ఓకే ఏదైతుందో దానికి నేను ఎగ్జాంపుల్ dir. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ది స్పెషల్ పర్మిషన్, అంటే నేను ఇప్పుడు ls చేశాను అనుకోండి. ఇఫ్ ఐ ls-lrt ఓకే, సో ఎగ్జాంపుల్ dir లో ఇక్కడ చూడండి GUID ఇచ్చాం కాబట్టి ఇది ఇక్కడ గ్రూప్ లో RWS అని వస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ లాగిన్ యాజ్ ఎ try1 ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఫైల్ క్రియేట్ చేశాను అనుకోండి టచ్ ఎగ్జాంపుల్ ఆర్ టెస్ట్ ఫైల్ 2 అనుకోండి. ఓకే, ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి గ్రూప్ మనకి ఎగ్జాంపుల్ అని వచ్చింది. ఓకే, try1 అని రావట్లేదు, ఎందుకంటే ఆ గ్రూప్ మీద మనము SGID ఇచ్చాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనము మళ్ళీ ఎగ్జిట్ చేసి ఇఫ్ ఐ లాగిన్ యాజ్ ఎ try2 ఓకే ఓకే నేను try2 లాగా లాగిన్ చేసి ఇప్పుడు ఇఫ్ ఐ గో టు దట్ డైరెక్టరీ ఎగ్జాంపుల్ dir ఓకే, ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి నౌ ఐ కెన్ ఎడిట్ దిస్ ఫైల్. సో ఈ విధంగా మనకి లైక్ వి కెన్ చేంజ్ ద SGID ఇస్తే ఈ విధంగా ఉంటుంది. ఓకే, బట్ నేను ఈ ఫైల్ ని డిలీట్ చేయగలుగుతాను. ఓకే, సో try1 లో ఉన్నా కానీ ఓకే ఇప్పుడు try1 లో ఉంది ఇది. ఓకే, నేను ఇప్పుడు డిలీట్ చేయాలనుకుంటే rm-rf డిలీట్ కొడితే ఇట్ ఈస్ డిలీటింగ్ ఈవెన్ ఐఎమ్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ఫైల్. ఓకే, నేను ఫైల్ ఓనర్ ఆకపోయినా కానీ నా ఫైల్ డిలీట్ అయిపోతుంది రైట్. సో ఇది డిలీట్ అవ్వకుండా ఉండాలంటే వీ నీడ్ టు గివ్ స్టిక్కీ బిట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్టిక్కీ బిట్ ఇవ్వాలనుకోండి chmod ఇఫ్ ఐ గివ్ +t /home example dir. ఓకే, సో నేను దీని మీద ఇప్పుడు పర్మిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి క్యాపిటల్ T వచ్చింది, అంటే స్టిక్కీ బిట్ దీనిపైన ఎనేబుల్ అయిందని అర్థం. ఓకే, సో ఇఫ్ ఐ లాగిన్ యాజ్ అ try2 ఓకే అండ్ ఇఫ్ ఐ గో టు దిస్ డైరెక్టరీ ఇఫ్ ఐ డూ ls-lrt ఓకే test2 అని. ఓకే, ఇఫ్ ఐ డూ rm-rf ఓకే ఎస్ ఓకే ఇక్కడ చూడండి ఆపరేషన్ నాట్ పర్మిటెడ్ అని, అంటే కెనాట్ రిమూవ్ test2 ఆపరేషన్ నాట్ పర్మిటెడ్, ఎందుకంటే ఆ పర్మిషన్ ని మనము రిమూవ్ చేస్తున్నాం బికాస్ వీఆర్ గివింగ్ ది స్టిక్కీ బిట్. ఓకే, సో ఈ మూడు ఇలా వై వీఆర్ గివింగ్ ది స్పెషల్ పర్మిషన్స్ అంటే ఇలా. ఓకే, సో సింపుల్, ఎవరైనా అడిగితే SUID వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది SUID. సో SUID వి యూజ్ ఆర్ వి మేక్ ఏ ఫైల్. ఓకే, వి మేక్ ఏ లైక్ ఏదైనా ఫైల్ ఉంటే వి మేక్ దట్
ఫైల్ ఓనర్. ఓకే, ఫైల్ ఓనర్ యాక్సెస్ మనము వీఆర్ గివింగ్ టు ఏ నార్మల్ యూజర్. ఎవరైనా యూజర్ ఉంటే వీఆర్ గివింగ్ ద ఓనర్ లైక్ ఓనర్షిప్ ఆన్ దట్ ఫైల్ టు ద డిఫరెంట్ యూజర్. ఓకే, సో ఇది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. యూ షుడ్ సీ 2 to 3 times. ఓకే, అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ గివెన్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఏదైనా ఫైల్ ఉందనుకోండి, ఓనర్ ఓకే ఆఫ్ ద ఫైల్ ఉంటారు. ఓకే, సో ఈ ఫైల్ కి వేరే వాళ్ళకి కూడా ఓనర్షిప్ ఇవ్వాలనుకుంటే, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ యూజర్ ఉన్నాడు అనుకోండి, ఈ యూజర్ కి కూడా ఈ ఫైల్ మీద పర్మిషన్ ఇవ్వాలనుకుంటే మనము SUID ఇస్తున్నాం. ఓకే, సేమ్ థింగ్ SGID. SGIDలో మనకి షేర్డ్ గ్రూప్ కింద మనం ఏదైనా ఓకే డైరెక్టరీని యూజ్ చేస్తున్నాం అనుకోండి. ఓకే, సో అందరి యూజర్స్ కి, ఆ గ్రూప్ కి బిలాంగ్ అయిన అందరి యూజర్స్ కి పర్మిషన్ ఇవ్వాలంటే మనము SGID ఇస్తున్నాం. అండ్ స్టిక్కీ బిట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే వీఆర్ ఓన్లీ గివింగ్ పర్మిషన్ టు ఓనర్ టు డిలీట్ ద ఫైల్. ఓనర్ తప్ప ఎవరు ఫైల్ ని డిలీట్ చేయలేరు. ఓకే, సో దిస్ ఈస్ ద సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ది SUID, SGID అండ్ స్టిక్కీ బిట్. ఓకే.